విజయ డైరీ చైర్మన్ మీద ఒక మహిళ విడుదల చేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తను పెట్టినటువంటి వీడియో ఏంటంటే, నా పేరు కొడాలి ప్రమీల, మాది బాపులపాడు గ్రామం, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2019లో నా భర్త చనిపోయాడు. తెలిసిన రిపోర్టర్ ద్వారా ఉద్యోగం కోసం ఆంజనేయుల దగ్గరికి వెళ్ళాను. విజయవాడలో పాల ఫ్యాక్టరీలో పెట్టారు. కొన్ని రోజులకి స్వీట్ల తయారీకి మార్చారు. దేవుడు అనుకున్న ఆంజనేయులు నిజస్వరూపం అప్పుడు బయటపడింది. ఆడవాళ్ళని చూస్తే అతను పిచ్చెక్కిపోయి సైకోలో ప్రవర్తిస్తుంటాడు. భర్త లేడు కదా, అప్పులున్నాయి కదా, ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మించి నన్ను లొంగ తీసుకున్నాడు. కొన్నాళ్ళు మేము సహజీవనం చేసాం. 2022 ఫిబ్రవరి 7 నన్ను క్యాబిన్కి పిలిచాడు. హైదరాబాద్, విశాఖలో పబ్బులు పెడుతున్నామని, అక్కడికి డబ్బున్న మగాళ్ళు వస్తారని, వారికి అమ్మాయిలతో అవసరాలు ఉంటాయని, అప్పుల పాలైన వాళ్ళు ఒంటరి మహిళలు ఉంటే చూడమని కోరాడు. ఆంజనేయులు ఆడపిల్లలను అడ్డు పెట్టుకుని చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆఫీసర్ల వద్దకు తీసుకెళ్తున్నాడు. మాట వినని వారిపై దొంగతనం నెపన్నెట్టి ఉద్యోగం నుంచి తీసేస్తాడు. నన్ను అలాగనే పంపించేశాడు. 3 రోజులు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. 3 నెలల క్రితమే నేను వచ్చేసినా వదలడం లేదు. మేనేజర్ యశ్వంత్తో ఫోన్ చేస్తున్నాడు. అమ్మాయిలు పంపమని వేధిస్తున్నాడు. హైదరాబాద్, విశాఖలో ఆంజనేయులకు మసాజ్ సెంటర్లు, పబ్బులు ఉన్నాయి. డబ్బు ఎరవేసి అమ్మాయిలను అందులో పెడుతున్నాడు. వేమూరి సాయి, చలసాని చక్రపాణి, యాసిన్, పాలగొల నాని వంటి చాలామందికి ఈ విషయం తెలుసు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. నాలాంటి బాధిత మహిళలు చాలామంది ఉన్నారు, చెప్పుకోలేక కుంగిపోతున్నా. నేను వాటిని భరించలేక ఏమైపోయినా పర్లేదని బయటకు వచ్చా, న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు. దీని మీద మరి పోలీసులు ఏమంటారో చూడాలి.